సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. కొండంత విషం కక్కారు. వైఎస్ జగన్ టార్గెట్గా దేవుడి సన్నిధిలోనే రాజకీయం చేశారు. ఆ దేవదేవుడి మహాప్రసాదంతోనే డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. పక్కా ప్రణాళికతో విష ప్రచారం చేశారు. కొవ్వు కలిపిన మాటలతో తిరుమల శ్రీనివాసుడి ఖ్యాతిని దిగజార్చే కుట్ర పన్నారు. అందంగా అబద్ధాలన్నీ జత చేసి బురద జల్లారు. ఎవరెన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం కోరుతారు. కానీ చంద్రబాబు ఆ దేవుడి దగ్గరే పాపం చేశారు. ఆ దేవుడి విషయంలోనే అబద్ధాలాడారు. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుడి దగ్గర రాజకీయం చేశారు. ఇంతకీ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారా? ఆయన చెప్పిన అబద్ధాలన్నీ బట్టబయలయ్యాయా? కల్తీ బాబు సృష్టి అని తేలిపోయిందా? ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయం బయటపడిందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ తిరుమల ప్రతిష్టను మంటగలిపారు చంద్రబాబు. దాని నుంచి బయటపడేందుకు జగన్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానంటే అడ్డుకునే కుట్ర చేశారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ మొత్తం టాపిక్ని డిక్లరేషన్ పైకి డైవర్ట్ చేశాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం చరిత్రలో ఎప్పుడైనా చూశారా? నీకు అనుమతి లేదంటూ ఓ భక్తుణ్ణి ఆపడం తిరుమల చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మొట్టమొదటిసారి ఆ పని చంద్రబాబు చేశారు. జగన్కు ప్రవేశం లేదంటూ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఫ్లెక్సీలు పెట్టించారు. అడుగడుగునా వందలాది మంది పోలీసులను మోహరించారు. జగన్ తిరుపతిలో అడుగు పెడితే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు దారి పొడవునా దాడులు చేయటానికి కుట్ర చేశారు. ఆఖరికి దర్శనం సందర్భంలో క్యూలో కొందరు ఎల్లో బ్యాచ్ను ఉంచి జగన్ డౌన్ డౌన్ అంటూ భక్తుల రూపంలో అడ్డుకునేలా ప్లాన్ చేశారని టాక్. ఇలా ఓ ప్రతిపక్ష నేతపైన, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుడిపైన చంద్రబాబు కుట్ర చేశారా? అది సాధ్యమా అని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా తిరుమలకు వస్తే రాళ్లతో, కర్రలతో దాడి చేయించిన అనుభవం చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఉంది. అసలు డిక్లరేషన్ అన్న పదానికి అర్థమేంటి? టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్ తెరపైకి తెచ్చారా? చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా? తేల్చేద్దాం గన్ షాట్గా.